హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేము అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్ళాము. చూడండి ఎంత బికాన్ చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. మీలో ఎంతమందికి తెలుసు అన్నవరం సత్యనారాయణ స్వామిలో త్రిమూర్తులు ఉంటారని? నాకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవి గుడి అవుట్ సైడ్ అండి. ఇది గోపురం, మెయిన్ గోపురం. ఇక్కడ మనకు దర్శనం అయిపోయిన తర్వాత ఇలా ఇది ఉంటుంది. సో ఇక్కడ మేము బయలుదేరడానికి గుడి బయట కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. సో మనకి ఇది మేము రాజమండ్రిలో దిగాము. సో రాజమండ్రి బ్రిడ్జ్ చూడండి ఎంత అందంగా మార్నింగ్ మార్నింగ్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉండింది. సో మీరు రాజమండ్రి లేదా సామర్లకోట ఎక్కడైనా అవ్వచ్చు. మాకు రాజమండ్రిలో ఫ్రెండ్స్ ఉన్నారు. సో మేము రాజమండ్రిలో వెళ్ళేసి దిగేసి అక్కడి నుంచి మేము రెడీ అయిపోయి మేము వెళ్ళాము. అరౌండ్ రాజమండ్రి నుంచి 80 కిలోమీటర్స్, ఈవెన్ ఫ్రమ్ వైజాగ్ కూడా 80 కిలోమీటర్సే ఉంటుంది. మనము హైదరాబాద్ లేదా నెల్లూరు, కడప, కర్నూలు ఇటు సైడ్ నుంచి రావాలంటే మీరు హైదరాబాద్కి వచ్చి రావాలి. సో అక్కడి నుంచి మనకు విజయవాడ క్రాస్ అయిపోయి మనకు ట్రైన్ ఉంటుంది. సో దట్ ఇక్కడ మనము టెంపుల్ పైకి వెళ్తున్నాము. చూడండి, ఎవ్రీ 100 మీటర్స్లో మనకు ఒక ఇలా ఉంటుంది, లైక్ దేవుడి వాక్యాలు ఉంటాయి. లైక్ అది మనకు చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది వెళ్ళేటప్పుడు. ఆ వైబ్ అనేది ఆటోమేటిక్గా అక్కడున్న నేచర్ అదంతా క్లియర్గా ఇస్తుంది. సో ఇప్పుడు మేము మా ఫ్రెండ్స్ వాళ్ళతో మేము ఫ్యామిలీతో పైకి వెళ్తున్నాము. అక్కడ ముందుగా వ్రతం చేసుకోవాలి. ఇది గుడి అవుటర్ సైడ్. మనము వెళ్ళగానే అక్కడ అది మెయిన్ గోపురం. ఇక్కడ కొత్తగా ఇది కడుతున్నారు, లైక్ టికెట్ కౌంటర్స్, లడ్డు ప్రసాదం అండ్ ఎవ్రీథింగ్. సో మీరు ఎవరైనా కొత్తగా వెళ్తున్నప్పుడు మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని చేస్తున్నాను. సో అక్కడ మనం రథంకి కావాల్సిన టికెట్స్ మనం తీసుకోవాలి. సో రథంకి కావాల్సిన టికెట్లు సో రథం ఎలా జరుగుతుంది ఏంటి డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఒక ఫోటో పెడతాను. అండ్ మోరోవర్ అక్కడ మనకు 300, 500 అండ్ 2000 టైప్ ఆఫ్ వ్రతం చేయించబడుతుంది. ఆల్మోస్ట్ ప్రొసీజర్ అంతా మనకు సేమ్గానే ఉంటుంది. వెరాజ్ 300లో అయితే చాలా మెంబర్స్ ఉంటారు, 500లో కొంచెం తక్కువగా ఉంటారు, అండ్ 2000లో అయితే అరౌండ్ లైక్ 4 to 5 పీపుల్ ఉంటారని విన్నాము. మేము వెళ్ళింది ఆ రోజు కార్తీక సోమవారం. సో మాకు చాలా రష్ ఉండింది. సో మాకు ఓన్లీ 300 అవైలబుల్గా ఉండింది. మేము వెళ్ళిన టైం కూడా ఇది. సో మీలో ఎవరైనా వెళ్తుంటే మార్నింగ్ వెళ్ళండి. లైక్ 6 o'clock, అరౌండ్ 6:30 నుంచి 11:30 వరకు మనకు టికెట్స్ అవైలబుల్గా ఉంటుంది. దాని తర్వాత మనకు టికెట్స్ దొరకవు రథానికి. నార్మల్ టైంలో అయితే ఇంకా త్వరగానే అయిపోతాయి, లైక్ అరౌండ్ 11 o'clock క్లోజ్ చేసేస్తారు టికెట్. మేము కార్తీక మాసం కాబట్టి అరౌండ్ 11:30 వరకు ఉంది. ఇక్కడ మేము రథం చేయించుకోవడానికి వెళ్తున్నాము. చూడండి, ఇలా అందరూ జంటలు ఇలా కూర్చొని చాలా అంటే చాలామంది ఉంటారు లైన్లో. అక్కడ పూజారి మనకు చదువుతూ ఉంటారు. సో దాన్ని బట్టి ఇది మనం కొన్ని ఐటమ్స్ తెచ్చుకోవాలి, లైక్ బేసిక్ పండ్లు, టెంకాయలు, పూలు అవి తెచ్చుకోవాలి. వాళ్ళు మనం తీసుకున్న టికెట్లు కొన్ని ఇచ్చేస్తారు, లైక్ దీపం వెలిగించుకోవడానికి దీపం ప్రమిదాలు కానీ దేవుడికి ఏమేమి పెట్టాలో లైక్ ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. ఇవి మాకి రైస్ కానీ, బ్లౌజ్ పీస్ కానీ, ఆకులు, అలా చిన్న రాగి చెంబు అవన్నీ సెట్ వాళ్ళు ఇస్తారు మనకు మన టికెట్లో. ఇలా దేవుడి ప్రతిమ కూడా ఇస్తారు. సో మీరు అక్కడ వాళ్ళు మనకి మైక్లో చెప్తూ ఉంటారు క్లియర్గా, లైక్ ఇది ప్రాసెస్, ఇలా ప్రాసెస్ అవ్వండి అని. సో మనము జనరల్లీ చాలామంది సత్యనారాయణ స్వామి రథం ఇంట్లో చేసింటాం, లైక్ కొత్త జంటలు కానీ కొత్తగా గృహప్రవేశాలు చేసినప్పుడు. వెరాజ్ ఇక్కడ నేను ఇన్ని రోజులు చూసిన వ్రతం అయితే కొంచెం వేరేగా ఉండింది. వెరాజ్ అక్కడ టెంపుల్లో అయితే వాళ్ళు వేరేగా చేస్తారు. నవగ్రహాలను మనము పెట్టి నవధాన్యాలు పెట్టి చేస్తాము. వాళ్ళు లైక్ అరౌండ్ 5 మనకు టెంకాయలు ఇచ్చారు, 5 టెంకాయలు ఇచ్చారు. సో ఆకులను నవగ్రహాల్లాగా మన ఏదైతే కలుషం ఉందో దాని చుట్టూరుగా పెట్టేసి దానిలో మనం స్వామివారి ఇక్కడ రూపం చూడండి. మనకు అది ఇత్తడి అనుకుంటా ఏదో చెప్పారు, రాగిది ఇచ్చారు ప్రతిమ. సో దానికి మనము పూజ చేయాలి. సో అక్కడ వాళ్ళు చెప్పిన విధంగా ఆకుని పసుపుతో గణేశుని చేసి పెట్టేసుకొని వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇలా మంత్రాలు అవి చదువుతుంటారు. సో దానికి తగ్గట్టు మనము గణేష్ పూజ అవన్నీ చేయాలి.
లైక్ ఏ టికెట్ అయినా సేమే ఉంటుందండి. వేరస్ 300 కానీ 500 కానీ 2000 చదివే విధానం, పూజా విధానం సేమే ఉంటుంది. వేరస్ అది కొంచెం పర్సనలైజ్డ్గా ఉంటుంది, ఇది ఉంటుంది. మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది, ఏది క్లియర్గా అవుతుందో మీ సిచ్యువేషన్ బట్టి మీరు అది తీసుకోవచ్చు, మీ కంఫర్ట్ని బట్టి బేసికల్లీ. సో ఇక్కడ స్వామి గారు చెప్తున్నారు, ఆకులు ఎప్పుడైనా ఆకుల తొడిమలు మన వైపు ఉండాలి. సో అది ఆ విధంగా నేను దాన్ని పెడుతున్నాను అనమాట. సో పెట్టిన తర్వాత ఇంకా ప్రొసీజర్ అలాగే చెప్తున్నారు. లైక్ పండ్లు తీసుకొని మీ చేతిలో పెట్టుకొని మీ మనసులోని కోరికను దేనికోసం అయితే మీరు పూజ చేస్తున్నారో దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేసి నమ్మి ఈ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకోమనేసి. సో మా పాప అక్కడ వీడియో తీస్తుంది, నేను అలాగే చేస్తున్నాను. సో దాని తర్వాత మనం స్టార్ట్ చేసిన తర్వాత లైక్ ఫస్ట్ మనము గణేష్ పూజ చేయాలి, వినాయకుడి పూజ, వినాయకుడిని కూర్చోపెట్టాలి. తర్వాత మనము స్వామి రూపం ఏదైతే ఉందో రాగిలో స్వామివారికి కూడా పూజ చేసి స్వామివారిని ఆశీర్వదనం చేయాలి. సో మనం నార్మల్గా ఇంట్లో లేదా ఎప్పుడైనా గృహప్రవేశాలకు చేసేటప్పుడు కూడా అలాగే చేస్తాం కదా. సో ఫస్ట్గా గణేష్ పూజ చేస్తాం, తర్వాతే మనం ఇది చేస్తాం. ఇక్కడ మాకు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాము. సో అక్కడ మనకి చెట్టు ఉంది. సో కార్తీక మాసం కాబట్టి మేము దీపం వెలిగిస్తున్నాము. తర్వాత మేము అక్కడి నుంచి ఇంకొక నియర్ బై ఉన్న టెంపుల్స్కి వెళ్ళాము. నియర్ బై చాలా టెంపుల్స్ ఉన్నాయి, లైక్ సామర్లకోటలో భీమేశ్వర టెంపుల్ అండ్ ఇంకా పిఠాపురంలోని మన శక్తి పీఠాల్లోని ఒక రూపమైన అమ్మవారు. సో ఇక్కడ అదే అమ్మవారు చూపిస్తున్నాము. సో ఇది పాదగయ గయాలోని ఇంకొక అది గయా అనేది మనం వింటాం కదా. సో అక్కడ పెద్దవాళ్ళకి తర్పణం వదిలితే పెద్దవాళ్ళ ఆత్మ శాంతిస్తుందని గయాలో ఎలా చెప్తారు, ఇక్కడ పాదగయాలో కూడా అలాగే చేస్తారంట. సో ఇది పిఠాపురంలో ఉంది. పిఠాపురంలోని అమ్మవారి శక్తిపీఠం దగ్గరనే వెనుకనని ఒక కొలను ఉంటుంది, అక్కడే పాదగయ అని ఉంటుంది. సో మీకు ఫుల్ హిస్టరీ కావాలంటే పాదగయది నేను కమెంట్ చేయండి, నేను ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అక్కడ తెలుసుకున్న విషయాన్ని మీకు. ఇక్కడ యాక్చువల్లీ మేము శివుడి కోసం వచ్చాము, బట్ టైం అయిపోయిందండి. సో క్లోజ్ చేసేసారు. మేము బయట నుంచి అలా దర్శనం చేసుకొని వచ్చేసాము అమ్మవారు ఇక్కడ. సో అక్కడ అంతా టైం అయిపోయింది, క్లోజ్ చేశారు. మేము బయట నుంచి దర్శనం చేసుకుంటున్నాం. ఇక్కడ మీకు వీడియోలో నేను రథ సమయాలు అండ్ రూపీస్ ఎంతైతే అమౌంట్ అవుతుందో అది ఇచ్చాను. సో మీరు మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటే అన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ.